అనుకుని నేను నీ మిత్రురాలను అనుకుని నన్ను అనుగ్రహించు, నీ కూడా రాని అన్నది. అందుకే ఇక్కడ చిట్ట చివర వేదవ్యాసులు ఒక ముక్క చెప్పారు, ఎప్పుడైనా శాస్త్రములను నమ్మాలి. నమ్మినటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం వల్ల మన ప్రాణం పోయే ముందు మనల్ని ఎవరు తీసుకెడితే వాళ్ళని మనం చూడగలుగుతాం, వాళ్ళతో మాట్లాడగలుగుతాం, మనకున్న నరకాలు తప్పుతాయి. అజ్ఞానంలో పడి కొంతమంది ఏమంటారో తెలుసా, భారతం వింటే నిజంగా పుణ్యం వస్తుందంటారా అండి, భాగవతంలో శ్లోకాలు విన్నంత మాత్రం చేత మేము తరిస్తామా అండి, వేదములో ఉన్న మంత్రాలని ఏ కశ్యప్ గారో చదువుతూ ఉంటే మాకు అర్థం కాదు కదా మేము తరిస్తామా అంటారు పిచ్చాడు. వేదము, ఈ భారతము, ఉపనిషత్తు, పురాణములు అగ్ని వంటివన్నాడు వ్యాసుడు. శుచిహి అగ్ని. ఒక ఆయన పొరపాటున అగ్నిలో కాలు పెట్టాడు. అప్పుడు ఏమవుతుంది? అగ్ని కాలుతుందా కాలదా? అయ్యో అగ్ని, నేను చూసుకోకుండా పొరపాటున ఇందులో కాలేశాను, ఎందుకు కాల్చావని అడగండి. ఆయన వెండో, నేను అగ్నిని, నువ్వు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా తొక్కావు గనక ఈ అగ్నిని గనక కాల్చి తీరతానంటాడు ఆయన. నిప్పుని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఎలా కాలుతుందో మన కాలు, అలాగే ఈ పురాణాదులు కూడా ఎవరైనా పారాయణ చేస్తుంటే మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా, అలాగే వేదమంత్రాల మహాత్ములు చదువుతూ ఉంటే మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా, నా పురాణం అంటే నేను తేట తెలుగులో చెప్తాను కాబట్టి అర్థమవుతుంది, మిగతావన్నీ అర్థం అవ్వకపోయినా అది వింటే పుణ్యమేసమండి, అది అగ్ని. ఇంకెప్పుడు అలాంటి పెచ్చ అవిశ్వాసం పెట్టుకోకూడదు. భక్తితో పారాయణ చేయించుకుంటున్నాం, మళ్ళీ మధ్యలో మనకు అనుమానం వస్తే ఈ మొత్తం పారాయణ, ఈ ఖర్చు అంతా అర్థమైపోతుంది తెలుసునా మీకు. అందుకే పురాణముల ఎడల మాట వరసకు కూడా అవిశ్వాసం ప్రకటించకూడదు. వాటి మీద, శాస్త్రముల మీద నీకు ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే ఈ క్రియ, ఈ కర్మకాండ మనల్ని అనుగ్రహిస్తుందనే ఒక ప్రగాఢమైన సురుచిరమైన విశ్వాసం ఉంటే ఆ వ్యక్తి ఈ జన్మలో ధరిస్తాడు. దానికి ఉదాహరణ సావిత్రి. ఆవిడకి ఈ ఉపవాసాల మీద, ఈ పురాణాల మీద, ధర్మముల మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఆవిడ అలా చేసింది కాబట్టి యముడు చూడగలిగింది. అదే నమ్మకం లేకపోతే ఆవిడ చూడలేకపోయేది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు? సావిత్రిని పేరు పెట్టుకుని తక్కిన వాళ్ళంతా వాళ్ళ భర్తల ప్రాణాలు పోతుంటే చూడగలిగారా? చూడలేకపోయారు. ఎందుకని? వాళ్ళకి అంత నమ్మకం లేదు కనుక. పురాణానికి రావడమే అరగంట లేటుగా వచ్చి సెల్ ఫోన్లు కిక్కురు మరిపిస్తూ ఇక్కడ కూర్చుని పురాణం వింటే వాడికి ఏమి యమదర్శనం అవుతుంది తప్ప ఆ యమదర్శనం నుంచి రక్షించే పెళ్ళాం దర్శనం అవ్వదు. అనుక్షణం మనం వాటి మీద అందుకే గాఢమైన భక్తి పెంచుకోవాలి.